ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాలలో కొన్ని ప్రధానమైన అంశాలతో పాటు విభిన్నమైన అంశాలు, విభిన్నమైన కథలు కూడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా ఏడాదిన్నర పరిపాలన దగ్గరికైతే వస్తుంది. దీంట్లో పరిణామాలలో భాగంగా ముఖ్యంగా కూడా ఇప్పుడుకు కొన్ని చోటు చేసుకున్న వాస్తవాలను చూస్తే ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేయక మానదు. పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపోయినా చూడండి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలలో చిత్ర విచిత్రమైన కథనాలు కూడా కనబడుతున్నాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తన సీటు మీద ఎసరు పెట్టడం, ముఖ్యమంత్రి నేనంటూ కూడా వాళ్ళకు వాళ్ళే పోటీ పడుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో భాగంగా మీనాక్షి నటరాజన్కు సంబంధించి బాధ్యతలు ఇచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని చేయాలనుకున్నా కూడా ఆయన చేతికి సంఖ్యలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో నాది సీఎం అంటూ కొట్లాట పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విధంగానే కొనసాగితే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం ఆరా తీయాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ విధంగానే కొనసాగితే అసలు భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయంటూ ప్రధానంగా కూడా తెర మీదకి వస్తున్న ఈ అంశాన్ని ఒకసారి చూడొచ్చు. ఎందుకు అంటే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉంది. దానికి గల కారణాలలో కొన్ని అంశాలు కూడా బయటికి వచ్చాయి. నిజంగా ప్రభుత్వం పరిపాలనలో అస్తవ్యస్తంగా మారడానికి, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడానికి, సంక్షేమ పథకాలలో కోతలు పెట్టడానికి, సంక్షేమ పథకాల విషయంలో బయటికి రాకపోవడానికి కారణాలు ఉన్నాయంటూ కూడా ఓ కొత్త వాదన తెర మీదకి వచ్చింది. ఆ వాదన ఏంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వానికి పైసల పరేషాన్, సంక్షేమ పథకాలకు విడుదలలో జాప్యం, ఇప్పటికే ఆర్టీసీ ఆరోగ్యశ్రీ సమ్మె బెడద, పెండింగ్లో కళ్యాణ లక్ష్మి ఆసరా స్కీమ్స్, రుణమాఫీ చేసినా మైలేజీ రాలేదనే చర్చ, రైతు భరోసా అమలవుతున్న అసంతృప్తి, పేరుకుపోయిన బకాయిలతో సతమతం, పాత అప్పులు వడ్డీలకే భారంగా చెల్లింపులు, కేంద్రం నుంచి విడుదల కాని బకాయిలు, గ్రామీణ సంస్థలకు ఆగిపోయిన ఫండ్స్, కొత్త బడ్జెట్ తర్వాతే ఆర్థిక స్థితిపై క్లారిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేసిల్లంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సమస్యాత్మకంగా కూడా మారింది. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల కింద హామీలు ఇచ్చిన పలు సంక్షేమ పథకాలలో అమల్లోకి వచ్చినా వాటికి సకాలంలో డబ్బులు విడుదల చేయడానికి సతమతం అవుతున్నది. ఆశించిన స్థాయిలో రెవెన్యూ సమకూర్చకపోవడం, కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో ప్రభుత్వం ఆచితూచి వివరిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో సినిమా ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వానికి పైసల బెడద ఉంది అంటూ ఓ ప్రధానమైన అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఈ ప్రధానమైన అంశానికి సంబంధించి ఎందుకు చర్చ కొనసాగుతుంది, చర్చ కొనసాగడానికి బలమైన కారణాలేంటి, దాంట్లో భాగంగా కనబడుతున్న అంశాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ప్రభుత్వానికి పైసల పరేషాన్ అనే అంశాన్ని ఎవరైతే చూశారు కదా, ఈ పైసల అంశానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారుతున్నది, దాదాపుగా 30,000 కోట్లు వస్తున్నాయంటూ గతంలో పూర్తి స్థాయిలో కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి గత ప్రభుత్వం మీద. మరి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మనం ఆచితూచి ఆలోచించినా కూడా ఇప్పటి ప్రభుత్వం మద్యం మీద దాదాపుగా 45,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టింది. 45,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువనే ఆదాయం అయితే లిక్కర్ మీద వస్తుంది. అయినప్పటికీ కూడా బాధ కలుగుతున్నదట. ఇంకో పక్కన ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అంటూ దావోస్ పర్యటనలోకి వెళ్ళినప్పుడు కానీ జాతీయ మీడియా, రాష్ట్ర స్థాయి మీడియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలో మారిపోయిందనే ప్రకటనలు చేయడంతో వివిధ దేశాల నుంచి మనం ఏవైతే ఎంఓయూలు కుదుర్చుకున్నామో వాటికి సంబంధించిన కంపెనీల అడుగుజాడలు లేవు, వాటి ఆచూకీ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2-3 పర్యాయాలు కూడా విదేశీ పర్యటన చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు జీరోగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పెట్టుబడులు రాకపోతే ఎలా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఓ పక్కన హైదరాబాదు మీద భారీగా కూడా ఆదాయం రావాలి, దాంతోపాటు పరిశ్రమల మీద ఇతరత్ర కూడా ఆదాయం రావాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇక్కడ మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ మీద కూడా దాదాపుగా 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇక వాటితో పాటు ఇతరత్ర కూడా ఆదాయం సమకూరుతున్నప్పటికీ కూడా ఈ ఆదాయం ఎటువైపు డైవర్ట్ అవుతుందనేది మొదటి ప్రశ్న. ఇంకొక అంశం ఏంటంటే దాదాపుగా ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా కూడా అప్పు చేసింది. అంటే కేవలం ఏడాది కాలంలో 365 రోజులలో మాత్రమే 1,00,000 కోట్లకు పైగా కూడా అప్పు చేసిన దాఖలాలు కనబడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితులలో 1,00,000 కోట్ల అప్పు చేసినప్పుడు ఈ 1,00,000 కోట్ల అప్పు చేసినప్పుడు ఏమైపోయింది అనేది కూడా మనం ఆలోచించాలి.
ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ప్రభుత్వానికి సంబంధించి అమలు చేయలేకపోతున్నాం అంటూ చెప్తున్నది. ప్రభుత్వానికి పైసల కటకట అని చెప్తున్నది. మరి ఏమైపోయినది అనేది కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక దీనితో పాటుగా ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఆరోగ్యశ్రీకు సంబంధించి బెడద కొనసాగుతుంది. ఈ ఆర్టీసీ ఏంది? గత ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, విలీనంలో చేసిన తర్వాత అక్కడి ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు, ప్రభుత్వ అలవెన్సులు కూడా వస్తాయంటూ కూడా గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ 9, 10వ తారీఖు సమ్మె పెట్టిలు, ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన ఆరోగ్యశ్రీకి వెళ్తే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో భారీ స్థాయిలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు మొండి బకాయిలు 100 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక వైద్యమో నారాయణ హరహరి అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఆసుపత్రులకు బెడద. అంటే 2 విషయాలు కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సు ఎవరు అడగలే, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు, అడ్డగోలుగా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి బకాయిలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్టీసీలలో పూర్తి స్థాయిలో నెలకు తక్కువ 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా బకాయిలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. ఇంకా మేనిఫెస్టోలో ఏం చేసిళ్ళు? కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కేసీఆర్ ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దానితో పాటుగా మరొక తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిళ్ళు. ఇవాళ కళ్యాణ లక్ష్మి అటకెక్కింది, తులం బంగారం పత్తకు కూడా కనబడలేని పరిస్థితి కనబడుతుంది. ఇక పింఛన్లు మీరు 2,000 ఇస్తాం, మేము 4,000 ఇస్తాం, మీరు 4,000 ఇస్తాం, మేము 8,000 ఇస్తాం అనే కాడికి గొప్పల వేలు. ఈరోజు పరిస్థితి ఏమైపోయింది? చిన్న భిన్నమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక రుణమాఫీ చేసిన మైలేజ్ రాలేదు అంటే రుణమాఫీకి కొర్రీలు పెట్టిన తర్వాత మైలేజ్ ఎట్లా వస్తుంది? రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉన్నారు. కౌలు రైతులు కలిపితే దాదాపుగా 1 కోటి మంది దాకా వెళ్తారు. ఈ 1 కోటి మంది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రుణమాఫీ అనేది సక్రమంగా జరగలేదు. జరిగినా అక్కడో ఏంది అంటే అడపా జరుగుతూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో పూర్తి స్థాయిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆల్రెడీ అక్కస్సు వెళ్ళగక్కడంతో పాటు ఆందోళన కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మరో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కేంద్రం నుండి కూడా రావాల్సిన బకాయిలు రాకపోయాయి. ఇక రాకపోయేసరికి ఇన్నిసార్ల పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మీరు కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి ప్రభుత్వానికి మాత్రం పరేషాన్ అయితే మొదలైంది. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వెన్నుపోటుదారులైన మంత్రుల నుంచి, ఇటు మరోవైపు ఎమ్మెల్యేల నుంచి కూడా వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 పరిణామాలు దాంతోపాటు రాష్ట్ర ఖజానా మీద దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నడపడం అనేది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కత్తి మీద సాహసమే. విపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 మాట్లాడొచ్చు, కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడపడం అనేది సాహసోపితమైన చర్య. ఎందుకు నేను సాహసోపితమైన చర్య అన్నానంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే పర్వాలేదు, కానీ నేనే ముఖ్యమంత్రి అంటూ 10ల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి బాహాటంగానే మాట్లాడుతున్న మంత్రులను చూస్తాం. ఇక దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిణామాలలో విచిత్రమైన అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే నేనంటే నేను, నా కుర్చీ అంటే నా కుర్చీ అంటూ కూడా వచ్చిన మంత్రులతో పాటుగా కాంట్రాక్ట్లన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకెట్లిస్తావు ఈయనకెట్లిస్తావు అంటూ చెప్పి వచ్చే ఇంకో మంత్రుల పంచాయతీ లేదు మా నియోజకవర్గాలలో ఈ మంత్రులు పెడతాడు ఆ మంత్రులు పెడతాడు ఎవడా ఆయన అన్నట్టు ఎమ్మెల్యేలకు సంబంధించిన వేదన, వీటన్నింటినీ తట్టుకొని ప్రభుత్వాన్ని నడపడం మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కత్తి మీద సాములా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ పరేషాన్ ఎంతకాలం ఉంటుంది అంటే 2028 వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి అడ్డగోలు హామీలు ఇస్తే ఆ ప్రభుత్వం ఏ విధంగా పతనం అవుతుంది, ప్రజలు దాన్ని ఏ విధంగా చీకొడతారు, ప్రజలు దాన్ని ఏ విధంగా తూర్పార పట్టేస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు కూడా ఏర్పడాలి. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా, అధికారం రావడం కోసం ఏంటంటే బొంత పురుగును కూడా తీసుకొచ్చి నేను పూర్తి స్థాయిలో కూడా ఇది అద్భుతమైన రామశిల్క సూడురి ఓం భీం బిష్ అని నేను మంత్రగాన్ని అన్నట్టుగా చేస్తే కుదరదు. దాంతోపాటు సప్పట్లకు చింతకాయలు రాలితే ఇగోడే మంత్రతంత్రాలని అట్టుగా అడ్డగోలుగా ఏంది వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోను ప్రతి ఒక్క పార్టీ కూడా దీనొక బైబిల్ అనుకోర్రి, దీనొక ఖురాన్ అనుకోర్రి, దీనొక భగవద్గీత అనుకొని అడ్డగోలు హామీలు ఇస్తే ప్రభుత్వం గిట్లనే ఉంటుంది అని చెప్పడానికి ఈరోజు సాక్ష్యం తెలంగాణలో. మన ఒక్క కాడనే కాదు, యావత్ భారతదేశంలో మనకాడంత దారుణమైన పరిస్థితి ఇంకెక్కడ రాజకీయ పరిపాలన అనిశ్చితి కొనసాగుతలేదు. మనదే నెంబర్ 1 చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మన తెలంగాణలో విపక్షం ఉందండి.
మన తెలంగాణలో ఒక విపక్షం ఉన్నది. ఉన్నవా ఓయమ్మ అంటే ఓ ఉన్నా అంటది. తెలంగాణలో ఒక విపక్షం ఉన్నది. ఉన్నవా ఓ విపక్షం అంటే ఉన్నా 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 అంటారు. ఏమైంది ఉలుకు లేదు పలుకు లేదు అంటే ఏం లేదు కొద్దిగా సుస్తు చేసింది అంటారు. గట్లనే ఉన్నది ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి. కాదంటే ఒకసారి చూడరు, రేపు మాపు ఏంది అంటే చిన్నప్పుడు ఎన్నో కథల పుస్తకాలలో చదువుకున్నా. ఓ శ్రీ రేపు రాని డోర్ల కథక పెట్టి ఉన్నదట. అది నేను చిన్నప్పుడు చదువుకున్నా, నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు చూడలే. ఓ శ్రీ రేపు రా అన్నట్టుగా ఏ విధంగానైతే ఉందో హనుమంతుని పెళ్ళి ఎప్పుడు అంటే రేపు 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 అనేది చరిత్రలో కొన్ని పాఠ్య పుస్తకాలలో కొన్ని పేపర్లలో అక్కడక్కడక్కడ చదివాను. ఈడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా గదే ఉన్నది. కాదంటారా? ఒక్కసారి చూడుర్రి. ఇగో రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ. ఏంది జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక సంస్థల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుందా? ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపుగా 40% జిల్లాలలోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణులలో అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్రలోనే విఫలం. నిరసన కార్యక్రమాలలో మనం వెనకంజ పట్టించుకొని నేతలు 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాతపాటే. హనుమకొండలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు బీజేపీ బిజీ షెడ్యూల్ వల్ల ఎంపిక ఆలస్యం. 3 ఎమ్మెల్సీ స్థానాలలో మాదే విజయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు అంటూ కిషన్ రెడ్డి చెప్పిండు. సరే, కిషన్ రెడ్డి మాటలను కొద్దిగా ఏకీభవిద్దాం, కొద్దిగా వ్యతిరేకిద్దాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ కిషన్ రెడ్డి గురించి. ఒక్కసారి కిషన్ రెడ్డి ఏమంటున్నాడు అనే విషయాన్ని పక్కన పెడతాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, ఆయన అధ్యక్ష పాలనలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2023-24 ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూస్తాం. ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలు కాదు గెలవాల్సింది, 28 నుంచి 36 వరకు గెలిచేది ఉండే. ఎందుకు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ అనేట ఆయన ఉండే. బండి సంజయ్ పోరాటం ఉధృతం కావచ్చు, బండి సంజయ్ చేసే హల్చల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పార్టీకి మైలేజీని తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఇది ఎవరో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాట కొనసాగుతుంది. ఇలా క్లియర్గా చెప్పాలంటే కిషన్ రెడ్డిది ఒక వర్గం అయిపోయిందండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, కిషన్ రెడ్డిది ఒక వర్గం, బండి సంజయ్ది ఒక వర్గం, లక్ష్మణ్ది ఒక వర్గం, దాంతో పాటుగా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఒక 10 మంది పేర్లు వెళ్తాయి. ఎవరి వర్గం వారిదే మారిపోయిన పరిస్థితి. ఆఖరికి దత్త అన్నది కూడా వేరే వర్గం, అలై బలై కార్యక్రమం. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గంగా మారిపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కరువులో ఉన్నది. నిధులున్నాయి అంటే ఆ పార్టీకి సంబంధించి అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ ప్రజలలో మాత్రం కరువు కాటకాలలో కనబడుతున్నది భారతీయ జనతా పార్టీ. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికే ఈటల రాజేందర్కు సంబంధించిన పేరు బయటకు వచ్చింది. మరి ఈటల రాజేందర్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతున్నాడు అనే సందర్భంలో మన బండి సంజయ్ గద్దరికి ఎట్లాగూ పద్మశ్రీ పద్మ అవార్డులకు సంబంధించి ఇవ్వము అంటూ కూడా చెప్పిండు. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపిండు, అలాంటి వాళ్ళకి ఇవ్వను అంటే ఇండైరెక్ట్గా ఏదైతే కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఈటల రాజేందర్కు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా రానివ్వకుండా చూడమే తన యొక్క లక్ష్యమా, టార్గెట్గా మారిపోయిందా అనేది కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి ఇక్కడ మరొక విషయం ఏంటంటే తెలుసా, వీళ్లకు అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో ఉన్నది అంటే నువ్వెంత అనే కడిగి పోయిందట. కిషన్ రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటలో వర్గం, ధర్మపురి అరవిందో వర్గం, అటు రఘునందన్ రావు వర్గం, ఇటు లక్ష్మణో వర్గం, అటు వివి లక్ష్మణ్కు సంబంధించే వర్గం, ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ని వర్గాలు ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు ఎంత బాధ అనిపించాలి? మా పార్టీకి ఒక నూతన ఉత్తేజం కావాలి, మా పార్టీకి సంబంధించి నూతన ఉత్తేజంతో నడిపే రథసారథి కావాలి, మా పార్టీకి సంబంధించి అన్ని రకాల వనరులు ఉన్నాయి, కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇక్కడ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే ఉన్నది మా పార్టీ అని బాధపడే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎంత వేదన చెందాలి? భారతీయ జనతా పార్టీ పోరాటానికి మరొక స్ఫూర్తిగా ఉండాలని వాళ్ళ కార్యకర్తలు అనుకుంటా ఉంటే
కానీ వీళ్ళ నాయకత్వం మాత్రం నువ్వాగు నీకెట్లత్తది. ఇప్పుడు ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి వస్తుందంటే బండి సంజయ్ ఇట్లా గుంజే, లేదా బండి సంజయ్ తన వర్గానికి ఇద్దామంటే కిషన్ రెడ్డి వర్గం గుంజే, లేదు కిషన్ రెడ్డికి ఇద్దామంటే ఏంది ధర్మపురి అరవింద్ వర్గం, లేదు ఆయనకి ఇస్తా అంటే ఆ పక్కన రఘునందన్ రావు, లేదు ఆయనకి ఇస్తా అంటే వివి లక్ష్మణ్, ఆయనకి వివి ప్రభాకర్కు సంబంధించి ఆయనకి ఇస్తా అంటే లక్ష్మణ్ బ్యాచ్, ఇట్లా దాంతోపాటు దత్తన్న బ్యాచ్. ఇక మొత్తం ఇంతమంది కలిసినాక ఇంకో పక్కన మురళీధర్ రావు, ఇంతమంది బ్యాచ్ కలిసినాక ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేసేది ఎక్కడే, ఈ సమస్యల పట్ల వాళ్ళకు మద్దతు తెలిపేది ఎప్పుడు, ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా మౌనమే అంగీకార సూచిక లెక్క భారతీయ జనతా పార్టీ ఉండుడేంది అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలే ఆలోచించాలి. ఇన్ని సమస్యల మధ్య పూర్తి స్థాయిలో కూడా సతమతం అవుతూ ఉంటే ఇక ఏం చేద్దాం అనేది కూడా ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండని, ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీని గురించి నేను చాలా లోతుగా కూడా విశ్లేషణ అధ్యయనం చేసే ప్రయత్నం చేశా. ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ సమాజానికి సంబంధించిన వ్యక్తం. నిజంగా కూడా పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్కు సంబంధించి అంటే పీజీలు ఎంఫీలు పిహెచ్డీలు డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఆలోచించే విషయం, భవిష్యత్తు తరాలు కూడా ఆలోచించాల్సిన విషయం అనేది నాకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. అయితే దీంట్లో కొన్ని విషయాలు నేను మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి స్టేట్మెంట్, ఇక్కడ అక్కడ అధికారుల తీరు ఏంటి అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దీని గురించి ఒకసారి ఇక్కడ చూడురే. ఐపీఎస్లు సివిల్ సెటిల్మెంట్లు చేస్తుర్రు, ఐఏఎస్లు ఏసీ రూమ్లను వదిలి వస్తలేరు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు. ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్లోనే డ్రెస్ వేసుకొని సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఏసీలు రూములు వదిలి ఫీల్డ్ మీదకి వెళ్ళి పని చేయట్లేదు. వారికి ఏసీ జబ్బు పట్టినట్లయింది, కలెక్టర్లు బయటికి రావడం లేదు. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మనం పూర్తి స్థాయిలో సమర్థించాలి. ఎందుకు నేను చెప్తాను, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ కాని నుండి జీతం మొదలు పెడదాం. మా అంటే 15,000 16,000 10,000 పైచేలకి వేసుకుందాం. ఎస్ఐకి ఒక 30,000, దాంతోపాటు సిఐకి ఒక 40,000 నుంచి 50,000, ఇక ఎస్పీ దాకా వెళ్తే అది ₹1,00,000 లోపే ఉంటుంది. మరి వీళ్ళకు బంగ్లాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, రాజరికపు పోకడలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మొన్నటికి మొన్న డీసీపీ ఏసీపీ శ్రీనివాస్కు సంబంధించి ఆయన మీద ఐటీ దాడి జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వచ్చినాయి. ఇది వాస్తవం. పోలీసు వ్యవస్థలో కొంతమంది సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోవడంతో పాటు వాళ్ళకి ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా నేను నా మీద ఒక కేసు ఏది ఒక మనోభావాలు దెబ్బతిన్నాయని కొన్ని నెలల క్రితం కేసు అయింది. అంటే ఆర్టీసీ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో దాంట్లో ఈ ఆర్టీసీ బస్సు వల్ల ఆర్టీసీ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా నష్టపోతుంది. ఆ తర్వాత దీనిని ప్రైవేట్కి అప్పగించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా కుట్రపూరితంగా కూడా ఎలక్ట్రిక్ బస్సులను ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత కేవలం కండక్టర్ మాత్రమే ఉద్యోగిగా ఉంటారు, మిగతా వాళ్ళంతా ప్రైవేట్ వ్యవస్థ ఉంటుంది. అలాంటి పరిణామాలు రాబోతున్నాయి. ఫ్రీ బస్సు ఉచితాలనే పేరుతో మన జీవితాలు ఆగమైపోతాయనే ఒక ఎపిసోడ్ చేస్తే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ ఉన్నతాధికారి ఒక మినిస్టర్, అంటే ఐ థింక్ అది లేడీ మినిస్టర్ అని నాకు 99.99% నమ్మకం ఉన్నది, ఫోన్ చేసి ఆ మేడం వచ్చింది నేను చూసుకుంటా మీరు పెట్టి, ఏం రాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు అంటుండు ఆయన. అంటే ఆయన అహంకారం బలుపు ఏ స్థాయిలో ఉన్నదో మీరు చూడాలి. నేను చెప్తున్నా ఇది ప్రాక్టికల్గా నిజం. నా మీద ఈగ వాళ్ళన చీమ వాళ్ళన బహిరంగంగా గిట్లనే ఉంటుంది. అయితే నేను అన్నా, సార్ మీరు పోలీస్ యూనిఫామ్ అంటే మీతో ఒక లెక్క మాట్లాడతా, లేదు మీరు వైట్ షర్ట్ వేసుకుంటే ఇంకో లెక్క మాట్లాడు, ఈ రెండు కాదనుకుంటే మనం మంచిగా మాట్లాడుకుందాం అని చెప్పిన. ఎందుకు అంటే వ్యవస్థ ఎట్లా తయారైంది అని చెప్పడానికి నిజమండి ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఇందులో 100% ఏకీభవిస్తున్నా. పోలీస్ వ్యవస్థలో చాలా మట్టికి కూడా సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది ఒకటి. రెండోది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టరేట్ బంగ్లాలల్లో కలెక్టరేట్ ఆఫీసర్లలో కూకోవడానికి కాదు. మీకు తెలుసో లేదో, వాళ్ళు సివిల్స్ రాయొచ్చు, ప్రిలిమ్స్ పాస్ కావచ్చు, మెయిన్కు పోవచ్చు, ఇంటర్వ్యూలు చేయవచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. ఇక్కడ భయపడేది ఏది లేదు. యూపీఎస్సీ చదివి వచ్చినంత మాత్రం అది కొందరికి లక్ ఉంటుంది, కొందరికి ఉండదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయింది ఆ జిల్లాకు సంబంధించి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందడంతో పాటుగా వాళ్ళకి అక్కడ నీళ్లు కానీ లేకపోతే కరెంటు సమస్యలు కానీ వ్యవసాయానికి సంబంధించిన రుణాలు కానీ రకరకాలుగా
అంటే ప్రభుత్వం అమలు చేసే స్కీములన్నీ వాళ్ళకి అందించడంతో పాటు అనేక రకాలుగా చేయాలి. కానీ వీళ్ళు మాత్రం బయటికి రావట్లేదు. ఇది వాస్తవమైన విషయమే. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా వీళ్ళు ఏంది అంటే రాగానే ఆఫీసులలో కూకున్నామా, సోమవారం మంగళవారం రాగానే గ్రీన్ వేల్స్ వచ్చిందా, దాంట్లో దరఖాస్తులు స్వీకరించినమా, ఫోటోలోకి ఇట్లా సూపర్గా మనం లుక్ ఇచ్చినమా, దాని ఫోటోలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోలో ఫోజ్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసాం. ఇదంతా ప్రాక్టికల్గా చెప్తున్నా. తెలంగాణలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో అడ్డాగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమాచారం లేనిది మాట్లాడాడండి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పక్కా సమాచారం ఉంది. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలు ఏంది కష్ట నష్టాలను పూర్తి స్థాయిలో ఒక కలెక్టర్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. తెలంగాణ ప్రాంత ప్రజలరా, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక జిల్లా తీసుకుందామండి. ఒక జిల్లా తీసుకుందాం, అది నల్గొండను అనుకుందాం, లేకపోతే హైదరాబాద్కు సంబంధించి తీసుకుందాం. హైదరాబాద్కు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కు ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టర్ వచ్చిండు, ఐపీఎస్ వచ్చిండు, దాంతోపాటు పొలిటీషియన్ వచ్చిండు, ఆయన మినిస్టర్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ. వీళ్ళిద్దరి మీద ఉండే రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు, రాజకీయ నాయకుడి మీద ఉండదు. గుర్తుపెట్టుకోరు. ఆయన మీద ఉన్న ఒపీనియన్ వీళ్ళిద్దరి మీద ఉండదు. ఎందుకంటే వీళ్ళు గౌరవపదంగా ప్రజలు వీళ్ళని కీర్తిస్తారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లను చాలా అద్భుతంగా వీళ్ళని కీర్తిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మీద ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే సారు మాకు ఏదన్నా సమస్య ఉంటే నెరవేరుస్తారు అంటూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళకు పూర్తి స్థాయిలో ఒక గౌరవం ఉంటుంది. కానీ పొలిటీషియన్లు అందరి మీద ఉంటుందా అంటే ఉండదు, కొంతమంది మీదనే ఉంటుంది. అది కొంచెం పేరు మోసి నిజంగా సామాజిక సేవ చేసే వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. ఈరోజు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు, పొలిటీషియన్కి ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళకి ఆఫీసర్లకు ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీ ఆన్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఉదయం కలెక్టరేట్ ఆఫీస్లోకి వచ్చిల్లా, ఇక మండలానికి సంబంధించి చూసుకుంటే ఎంఆర్ఓ కానీ లేదా ఆర్డీఓ కానీ లేకపోతే విఆర్ఓ కానీ ఈ వ్యవస్థ అంతా మాకు మీటింగ్ ఉన్నది, బోర్డు కాన్ఫరెన్స్ ఉన్నది, ఏదో ఆగమైపోతున్నట్టు, కొంపల కొల్లేరైపోతున్నట్టు వీళ్ళు ఏమనంటే మీటింగులు కాన్ఫరెన్సులు పోతాయి. అలా లొట్టపీసు వీళ్ళు పీచేది ఏమైనా పీకేది ఉన్నదంటే కొడుగుడు మీద ఈకలు పీకుడు, అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది బియాన్ ప్రాక్టికల్ నేను చెప్తున్నా. ఇక ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే ఇది ఒక దందాగా మారిపోయింది. ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి తప్పు లేదు, దాన్ని నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అధికారులు, నేను చెప్తున్నా కదా, కొంతమంది భూ సెటిల్మెంట్లు, కొంతమంది రకరకాల సెటిల్మెంట్లు, అసలు ల్యాండ్ సెటిల్మెంట్కు పోలీసు వ్యవస్థకు సంబంధమే లేదు, అయినా ఎంట్రీ ఇస్తారు. దాంతోపాటు కొంతమంది అధికారులకు సంబంధించి వత్తాసు వలుకుతూ తన మీద ప్రశ్నించే వ్యక్తి కానీ తన మీద పోస్టులు పెడుతున్నా కానీ అపోజిషన్ వ్యక్తిని ఏదో కేసులో అడ్డదిడ్డంగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో వాస్తవమే, ఏసీ గదులలో కూకోవడానికి మనం ఏం పైసలు ఇస్తాం, మన పన్నులతోని వాళ్ళకి అధికారులకు జీతాలు ఇస్తున్నాం. జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సక్రమంగా పనిచేయాలనేది కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. అయితే ఇదొక విషయం. అయితే దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఐపీఎస్లు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఐఏఎస్లు ఏసీ రూమ్లు వదలాలి. ఖచ్చితంగా కూడా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఈరోజు ఎస్ఐకి సంబంధించి అక్రమ సంబంధం చూసినాం, దాంతోపాటు ఎస్ఐకి సంబంధించి అత్యాచార యత్నం చూసినాం, రివాల్వర్ గన్ను పెట్టి ఫామ్ హౌస్లో అత్యాచారం చేసిన చూసినాం, దాంతోపాటు రివాల్వర్ పెట్టుకుని మానసిక ఒత్తిడితో చచ్చిపోయింది చూసినాం, దాంతోపాటు సివిల్ వివాదంలో ఎంట్రీ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ కథనాలు, ఇవి ఎక్కడికి పోవు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తే ఎక్కడికక్కడ కనబడుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారుల మీద గుస్సుగా ఉన్నారంటే అధికారులు చేసే పనితీరు కానీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా విభిన్నకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారు చెప్పే ఈ అంశాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఎక్కడో బుక్ చదివినా, చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో అవినీతి లేకుండా నీతివంతంగా పాలన కొనసాగించాలంటే అది కేవలం అధికారుల సపోర్ట్ ఉంటే మాత్రమే జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉండాలి అంటే అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ అధికారులు సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వానికి మంచి పేరు రాదు అనేది వాస్తవం. బియాన్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సెటిల్మెంట్లు జరగట్లేదా? పోలీసు వ్యవస్థకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు కేవలం కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్తే మాత్రమే కనబడతారు, ఇంకెక్కడైనా వాళ్ళ అపాయింట్మెంట్ కూడితే కనబడుతున్నారా? ఇది నిజం, 100% ఎవరు ఏమన్నా అనుకోరి, అది వాస్తవమైన విషయంపై సవాలచ్చే చెప్తారు, ఎవడో ఏదో చెప్తాడు కానీ నిజం ఇది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, హైదరాబాదా దోమల బాధ. సిటీలో విపరీతంగా పెరిగిపోతున్న దోమలు,
ఒకసారి చూద్దాం. నిద్రలేని రాత్రులు గడుపుతున్న నగరవాసులు, పురపాలక శాఖలో పడకేసిన పాలన, తీవ్ర నిర్లక్ష్యం, ఫిర్యాదులపై అలసత్వం. ఓ పక్క దోమల బెడద, మరో పక్కన అంతంత మాత్రాన పారిశుద్ధం. స్వయంగా ముఖ్యమంత్రి పురపాలక శాఖకు హెడ్డు. సమీక్షతో కాలం గడిపేస్తున్న రేవంత్. పూర్తి స్థాయిలో కూడా నియంత్రణ కరువు. మౌలిక వసతులపై చర్చలు అన్న విమర్శలు. ఒకసారి ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలో పురపాలక శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిద్రలేని రాత్రులు మిగులుతున్నందుకు థ్యాంక్స్ అంటూ ఎద్దవ చేస్తున్న 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రంలో ఆ శాఖ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చేతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా సరైన సమీక్ష లేక పురపాలక అస్తవ్యస్తంగా మారాయని, పాలన పడకేసింది అని పలువురు మండిపడుతున్నారు. సీఎం దగ్గర పురపాలక శాఖ ఉంటే పాలన పరుగులు పెడుతుందనుకుంటే నత్తనడకన సాగుతుండడం విమర్శలకు దారితీస్తుంది. ఓ పక్కన రోజుకో కొత్త రోగంతో బెంబేలు ఎత్తిస్తుంటే మరో పక్కన పురపాలక శాఖకు సంబంధించి నిర్లక్ష్యం ఏంటి అంటూ కూడా చెప్తున్నారు. సరే, మనం ఏది జరిగినా ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయాలి, మనం ఏది జరిగినా బట్టగాల్చి ప్రభుత్వం మీద ఆరోపణ చేయాలి. అంతటితోనే సరిపోతుందా? ముఖ్యమంత్రి జీతాలు ఇస్తలేడా పురపాలక శాఖకు? ముఖ్యమంత్రి అక్కడ పనిచేసే దాంట్లో జీతాలు ఇస్తలేడా? ఇస్తాడు కదా. మరి ఎవరి తప్పు ఇది? ఎవరి తప్పు అంటున్నా? అధికారుల తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తప్ప? ముఖ్యమంత్రి ఒక్కని ఇంట్లోకే పని చేయించుకుంటలేడు కదా. అదే సిటిజన్గా మన బాధ్యత కూడా లేదా? అరటికాయ తినుడే, తొక్క రోడ్ల మీద వేస్తుడే, ప్లాస్టిక్ పవర్లు పోతంటాడే, చాక్లెట్లు పొట్లు రోడ్ల మీద వేస్తుడు, ఏదన్నా ఉంటే కాయిదారు రోడ్ల మీద వేస్తుడేనే. ఇంకోటి, మన దగ్గర ఇంటికాడ చెత్త ఉంటే చెత్త అయినా తీసుకుపోతాడు అని వాళ్ళ ఏంది మొత్తం కుప్పలు నింపుడే. ఎవరు తప్ప పని చేయదు నాకు అర్థం కాని విషయం. డ్రైనేజీ వ్యవస్థ పోతా అంటే దాన్ని నింపి పడేసుడైనా. ఎక్కడికక్కడ మన సిటీ, మన ఇల్లు మన ఎంత నీట్గా ఉంటుందో మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుందా? రోడ్ల మీదకి ఏంది అది పార్కులకి పెంచుకునే కుక్కలను తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ మోషన్ వేయించుడైనా ఇష్టానుసారంగా జరుగుతున్నది. ఇది వాస్తవం కాదా? మళ్ళీ దాంతోపాటుగా సిటీలో కొన్ని రకాలైన మొక్కలను పెంచకూడదు, దానివల్ల పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెప్పిన పరిస్థితి. ఏంది ఆ డివైడర్లకు మొత్తం మధ్యలో ఏం చెట్లు పెంచుతాలో అవి ఎప్పుడో తీసేయాలని చెప్పిరు. ఎందుకు పెంచుతున్నా? అవి ఆరోగ్యానికి హానికరం, చర్మ వ్యాధులు వస్తాయి, రకరకాలుగా రకరకాల వ్యాధులు వస్తాయి. దాన్ని తీసేసిలా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిది 100కు 1000% తప్పు. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళి ఈ పురపాలక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి వెళ్ళి సారీ మా పరిస్థితి ఇది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు పూర్తి స్థాయిలో క్లారిటీ చేయండి, ఎందుకంటే మాకు ఇన్ని నిధులు కావాలి, లేకపోతే ఇలాంటి ప్రణాళిక కావాలి, ఇలాంటి సమీక్ష కావాలి, లేకపోతే ఈ అధికారాలు కావాలని చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? అంటే సిటీ ఏమైపోయినా పర్వాలేదు పూర్తి స్థాయిలో అంటారా? అంటే దీనికి ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే అది ముఖ్యమంత్రి గారి తప్పైపోతుంది. ఎందుకంటే పురపాలక శాఖకు సంబంధించిన ఆయన అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు అధికారుల తప్పైపోతుంది. ఇప్పుడు అధికారులకు జీతాలు ఇస్తలేరా, బంగ్లాలు ఇస్తలేరా, ఏమి ఇస్తలేరండి? నాకు అర్థమైతలేదు. ప్రతి ఓరు మాట్లాడితే ఇష్టం ఉన్నట్టే మాట్లాడతారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచించిన తర్వాత మనం మాట్లాడదాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏ సిటీకైనా వెళ్దామండి, ఎవరి నిర్లక్ష్యం అండి? అధికారులది, అక్కడ ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వాళ్ళది ఉండదా అండి? వాళ్ళు సమీక్ష చేయాల్సింది పోయి మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రభుత్వాలను చీకొట్టడం కాదండి. కొన్ని సందర్భాలలో మన బాధ్యత మనం కూడా గుర్తు చేసుకోవాలి. మన బాధ్యత ఏంది అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. చెత్త తీసుకొచ్చినామా, ఇంటికాడ అయిపోతాడా, రోడ్డు మీద ఏదన్నా ఉన్నదా ఆడ పడేసిపోయినామా, అది కాదు కదా. మన బాధ్యత కూడా నిర్వర్తించినప్పుడు అన్ని ప్రభుత్వాల మీద రుద్దుతే ఆల్రెడీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్నది అని తెలుసు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిపాలన సక్రమంగా లేదు అని తెలుసు, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిని పని చేయించట్లేదు అని తెలుసు, ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు నాదంటే నాది సీఎం అంటున్నారు అని తెలుసు. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు ఏంది అంటే ఒకరు సెటిల్మెంట్లు, ఒకరు ఏసీలలో కూకుంటున్నారు అని తెలుసు. ఇన్ని తెలిసినాక ఇంకేందండి మనం మాట్లాడేది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలు, ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. మన బాధ్యత ఏంది అనేది ఆలోచించుకోకపోతే ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలలో పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాలి కదా. ఇక ముమ్మాటికి మరో అంశాన్ని చూద్దాం. ముమ్మాటికి మిగులు బడ్జెటే రాష్ట్రం. మీరా అప్పుల గురించి మాట్లాడేది 10 ఏళ్ల పాలనలో అగ్రస్థానంలో తెలంగాణ. కేంద్రం చేసిన అప్పులతో ఏం చేసిందో చెప్పాలి. బీజేపీ ఎంపీలు చేసింది 0. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం. బీజేపీ తప్పులను ఎన్నటికీ తెలంగాణ ప్రజలు క్షమించరు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కనీసం తెలంగాణ అనే పదం నాకు వినబడలే. మొత్తం ఉపన్యాసం విన్నా.
ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తెలంగాణ అనే పదం నాకు వినబడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ముమ్మాటికి ఇక్కడ మిగులు బడ్జెట్ రాష్ట్రమే అయినప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన మొండి బకాయి లేదు, కేంద్రం వాటా ఇవ్వలేదు, కేంద్రం నిధులు ఇవ్వలేదు. కేంద్రానికి సంబంధించి ఇక్కడ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తారంటే ఏం లేదు, ఇట్లా సపాట్లు కొట్టుకుంటూ ఊకుంటారు, శబాష్ నిర్మలా సీతారామన్ అంటూ. కానీ మా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది, మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి, అక్కడ తెలంగాణ గలం లేదు, తెలంగాణ బలం లేదు, తెలంగాణకు సంబంధించిన పలికే లేదు అనే విషయాన్ని, తెలంగాణ గలం బలం దళం 3 లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడాలన్నా, కేంద్రంలో బడ్జెట్ గురించి మాట్లాడాలన్నా, అక్కడి ప్రజలకు సంబంధించి ఇక్కడి ప్రాంత బిడ్డలకు అభివృద్ధి కోసం కేంద్రానికి సంబంధించిన నిధులను గురించి మాట్లాడాలన్నా కనీసం అక్కడ లేని పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ అడిగే ప్రశ్నలలో తప్పేమీ లేదండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినా, ఇంకెవరికి లేఖ రాసినా కూడా మన తెలంగాణ ఆత్మగౌరవం గురించి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీలు చేసింది ఏమున్నది, గుండు సున్నా. కేంద్రం చేసిన అప్పులతో తెలంగాణకు ఏం చేసిందో కూడా చెప్పాలి కదా. కేంద్రం అప్పు తెస్తున్నది అంటే దాంట్లో మన రాష్ట్రాలకు కూడా అప్పు పడుతుంది కదా. దాని గురించి మాట్లాడరండి. దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఇక అడ్డగోలుగా నీళ్ల తరలింపు చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ త్రిమేన్ కమిటీ ఎక్కడ ఉన్నది? ఏపీని అడ్డుకోకపోతే సాగు తాగునీటి సమస్యలు, గాలి మోటార్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి టిప్పులు, అన్నదాతల గోస ఆయనకి ఏం తెలుసు? సర్కార్పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితిని, అడ్డగోలుగా సాగర్ నీళ్ల తరలింపు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఓ పక్కన శ్రీశైలంకు సంబంధించి, నాగార్జున సాగర్కు సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక తెలంగాణలో నుంచి ప్రవహిస్తున్న గోదావరి తల్లి నుంచి నీళ్లు తీసి కాళేశ్వరంలో నింపకపోగా మన యొక్క సాగర్ నీళ్లు కానీ, దాంతోపాటు శ్రీశైలానికి సంబంధించిన నీళ్లు కానీ ఆంధ్రాకు తరలించడం వల్ల రేపు వచ్చే నెల నుంచి తెలంగాణలో భగభగమండే సూర్యుడి తాపాన్ని చూస్తాం కదా. అలాగే తెలంగాణలో చుక్క నీటి కోసం మళ్ళీ బిందెలు పట్టుకొని, మళ్ళీ ఎడ్ల బండ్లు కట్టుకొని, అలా డ్రమ్ములు పెట్టుకొని, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాటర్ ట్యాంకులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. ఇది అక్షర సత్యం. మీరు అవునన్నా కాదన్నా నిజమండి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు సమీక్షా సమావేశాలు ఉండే, కనీసం అధికారులు చెప్పిందన్న వింటారు అంటే అది కూడా వినలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తెలంగాణలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వచ్చే నెలలో తీవ్రమైన కరువు కాటకాలు రాబోతున్నాయి నీళ్ల కోసం, సాగునీళ్ల కోసం. ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సగం కూడా ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్లో 3 పావులాలు ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎన్ని జరుగుతూ ఉంటే ఎట్లా అనేది కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పైన పైసలు వేస్ట్, ఆ హామీ మాది కాదు, మోడీ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టలేడు కదా. బయ్యారంలో దొరికేది నాసి రకం ఐరన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యానం. ఏడాది పాలనలో కాంగ్రెస్పై పూర్తి వ్యతిరేకత, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం, రానున్న కాలంలో కాంగ్రెస్కు గడ్డకాలం, హనుమకొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓకే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వేస్ట్. ఎవరు చెప్పిల్లు? అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యారం ఆ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ నిజంగా వేస్ట్ అని అధికారుల నుండి చెప్పుర్రి. ఎవరైతే సైంటిస్టులు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ నాసి రకమ క్వాలిటీ అనే చెప్పురు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రానికి అయ్యా కిషన్ రెడ్డి ఏం బడ్జెట్ ప్రవేశపెట్టినవయ్యా? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత నిధులు తెచ్చినవయ్యా? తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగి ఇచ్చినవయ్యా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు కానీ, ఇక్కడ ఏది రాజధానికి కానీ ఏమైనా పైసలు తెచ్చినవా? కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు ఏడవైనాయి? వీటన్ని గురించి వద్దు. ఎప్పటికీ ప్రభుత్వాన్ని తిడదామా. ఎన్ని రోజులు తిడతారండి? ఆల్రెడీ ప్రభుత్వం ప్రజలలో ఏందో కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నేడు కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి నా తరపున, వైఆర్టీవీ తరపున, అదేవిధంగా తెలంగాణ యావత్తు సమాజం తరపున, మా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున, అందరి తరపున కూడా కేసీఆర్ గారికి, ఎందుకంటే ప్రజల కోసం పోరు గలమై గర్జించే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా వైఆర్టీవీ తరపున, ప్రజా వెలుగు దినపత్రిక తరపున, మా వైఆర్టీవీ టీం తరపున, యావత్తు తెలంగాణ సమాజం తరపున, మా జర్నలిస్టుల తరపున కూడా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేలం కలకాలం సుఖ సంతోషాలతో ఉండి మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పట్టాభిషేకం చేయాలనేది మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. మీరు ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష,
మీరు లేకపోతే తెలంగాణను పూర్తి స్థాయిలో రాక్షస ఆనందం పొందుతున్నారు కొందరు. మీరు త్వరగా కూడా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఉద్యమం చేసిళ్ళు 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసిన అద్భుతమైన గొప్ప వ్యక్తి కేసీఆర్. అయితే కేసీఆర్కు సంబంధించి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు మాకు పండుగ రోజు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బర్త్డే వేడుకలు, తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు, కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకలను పరిశీలించిన తలసాని అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా నేను కూడా ఇంకో 2 గంటలలో ఒక పేపర్ డిజిటల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తా. కేసీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి మరో గంటలో కూడా కేసీఆర్కు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి ఏంటి అంటే అక్కడ పూర్తి స్థాయిలో జీవిత చరిత్ర అంతా కూడా ఆధారంగా కూడా లైవ్ పెడతా. దాంట్లో పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటా. మీరు కూడా కేసీఆర్కు శుభాకాంక్షలు చెప్పొచ్చు. కేసీఆర్ పట్ల మీకున్న గౌరవం కానీ మీకున్న ప్రేమ కానీ దాన్ని కూడా మీతో నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ కాదు, దాదాపుగా దేశ విదేశాల నుంచి కూడా కేసీఆర్కు ఏ విధంగా చెప్తున్నారో చూడొచ్చు. కేసీఆర్పై కొండంత ప్రేమ. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభినమాని వినూత్నంగా బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణకు చెందిన అరవింద్ యాదవ్ జపాన్లోని అత్యంత ఎత్తైన మౌంట్ ఫ్యూజీ పర్వతం ఎక్కాడు. అక్కడ నుంచి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు, నిజమైన ఉద్యమకారులకు కేసీఆర్ పట్ల ఉన్న ప్రేమ ఇది. ఇక దాంతో పాటుగా కేసీఆర్ గురించి ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత, దశాబ్దాల కలను సాకారం చేసిన జాతిపిత. మీ 10 ఏళ్ల పాలన మాకొక స్వర్ణ యుగం. మీ ప్రతి పథకం దేశానికి ఆదర్శం. రూపకల్పనలో వినూత్నం, ఆచరణలో అద్వితీయం, అమల్లో విప్లవాత్మకం. రైతన్నను రాజు చేసిన రైతు బంధువు. రైతు బీమాతో రైతులకు దివ్య ఆయువు. బీడు బారిన భూములలో జలసిరులు కురిపించిన భగీరథుడవు. చెరువుల మత్తడికి చిరునామాగా మిషన్ కాకతీయ. బుక్కెడు నీళ్ల కోసం గుంజులాడిన జీవులకు జీవం మిషన్ భగీరథ. తరతరాల కరువును తరిమేసిన చతురథుడు. విరామం లేకుండా విద్యుత్ వెలుగులో విరజిమ్మిన చంద్రుడవు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పెళ్లి కూతురు మొహంపై చిరునవ్వు. ఆసరా పథకంతో అవ్వతాతలను ఆదుకున్న మా ఇంటి పెద్ద కొడుకు. ఇంటింటికి సంక్షేమపం, ప్రతి ఒక్కరికి సంతోషం అందించిన అభివృద్ధి ప్రదాత. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లో మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ రాజ్యసభ సభ్యులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావే తెలంగాణలో లేకపోతే ఈ తెలంగాణ ఏమైపోవో అనే కూడా భయమేసింది. 1969కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చూసా. 1969లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అప్పుడు రాజకీయంగా ఏ విధంగా పదవుల కోసం, పైసల కోసం అమ్ముడుపోయి దాదాపుగా 600 మంది యువకులను పొట్టన పెట్టుకున్న ఆనాటి రాజకీయ కుట్రదారులకు సంబంధించి కూడా జ్ఞానోదయం అయ్యేలా చెంప చెల్లుమని పేర్ల 2001 నుంచి 2014 వరకు పోరాటం చేసి 2014 నుంచి 2023 వరకు అద్భుతమైన పరిపాలన అందించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక దానితో పాటుగా ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, సంబరాల సమయం ఇది. తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలకు సంబంధించి ప్రారంభమయ్యే 71వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, తెలంగాణ వాదులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న బీఆర్టీయూ, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, మన బర్త్డే వస్తే అర్ధరాత్రి 12 గంటలకు ఏ విధంగా జరుపుకుంటామో తెలంగాణ భవన్లో నిన్న అర్ధరాత్రి ఎవరు కార్మికులు చేసుకున్నారు. కేసీఆర్ బర్త్డే వేడుకలను కార్మికులు జరుపుకున్నారండి. ఒకసారి మీరే చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి బర్త్డే వేడుకలను బీఆర్టీయూ, బీఆర్ఎస్ కార్మిక విభాగానికి సంబంధించి కేసీఆర్ గారికి బర్త్డే వేడుకలు చేసుకున్న పరిస్థితి. ఇటు మరోవైపు బీఆర్ఎస్ అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కూడా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పార్కులో మొక్కలు నాటి 40 మంది కార్పొరేషన్ చైర్మన్లు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 40 మంది మాజీ కార్పొరేషన్లకు సంబంధించి
మొక్కలు నాటారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ పుట్టినరోజున ఒక మంచి పరిణామం కూడా చోటు చేస్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రక్తదానం జరుగుతుంది. ఎంతోమంది జీవితాలను మళ్ళీ పునర్జీవన ఇచ్చే కార్యక్రమం. అనేక ఆసుపత్రులలో కొంతమందికి వైద్య బిల్లులు కడుతున్నారు, కొంతమందికి కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఆర్థిక భరోసా ఇస్తున్నారు, కొంతమంది పేదలకు గృహానికి సంబంధించి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల చాలా రకాలుగా కూడా ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని మంచి పనులు అయితే జరుగుతున్నాయి. నిజంగా కూడా సంతోషకరమైన విషయం. నిజంగా కూడా మన ప్రతి పల్లె కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ పచ్చగా ఉండాలంటే కూడా చెట్లు నాటాలి. ఇది కూడా ఒక మంచి పరిణామమే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎటు చూసినా కూడా ఒకటే అంశం కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా ఒకటి చేయరు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్ కేసీఆర్ అభిమానులందరికీ కూడా చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే మీ అభిమానాన్ని కూడా మీరు కామెంట్ల రూపంలో చెప్పుర్రి. కేసీఆర్ పట్ల ఉన్న మీ అభిమానాన్ని కూడా. దాంతోపాటు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ లైక్ చేసుకోర్రి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక మరో అంశానికి పోదాం. ఇక్కడ పంటల బీమా లేదేం ధీమా. గత వానాకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీకి ఏదైనా అతిగతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు, పంటలు ఎండిపోతున్నా నష్టపోతున్న రైతాంగం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు ఒకసారి ఆలోచించండి. పంట వేసిన తర్వాత నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాలే, రైతుకు సంబంధించిన భరోసా అందలే, రైతుకు సంబంధించి కనీసం ఇప్పటి వరకు 400 పైచీలకు కూడా ఏంది అంటే మట్టి పూలు రాలిపోయినా కూడా వాళ్ళకి కనీసం భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట బీమా లేదేం ధీమా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కనీసం భరోసా కల్పించే కార్యక్రమం లేదండి. ఇది చాలా బాధాకరమైన విషయం అని కూడా రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. గత వానాకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటల బీమా కష్టమేనని చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా సాగుతున్నది. ఎప్పుడు అమలు చేస్తారనే విషయం కూడా స్పష్టత లేకపోవడం, కనీసం పంట ప్రకృతి వల్ల నష్టపోయినా కూడా పంట బీమా అందించరండి. ఒక్కసారి ఇది ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించాలి. ఇక మాజీ సర్పంచ్ ఆత్మయత్నం. బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తత్వం, పురుగుల మందు తాగిన దళిత ప్రజాప్రతినిధి. దావకాన్లో చికిత్స. వికారాబాద్లో ఘటన ప్రాణగండంగా సర్కార్ వైఖరి, సర్పంచుల సంఘం ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు సంబంధించి బిల్లులను ఖచ్చితంగా చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న పుస్తల తడకని, పిల్లల మీద ఉన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అనేక రకాలుగా బంగారాలను కుదోబెట్టి అమ్ముకొని భూములను తాకట్టు పెట్టి మిత్తిలు తెచ్చి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశానికి, భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో అదేవిధంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మొదటి పౌరుడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బిల్లులను ఖచ్చితంగా కూడా విడుదల చేయాలి. ఇది వైఆర్టీవీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు. ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా సర్పంచుల పక్షాన వైఆర్టీవీ పోరాటం చేస్తుంది. వాళ్లకు బిల్లులను ఖచ్చితంగా కూడా ఇవ్వాల్సిందే, బిల్లులను రిలీజ్ చేయాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీద ఒక యుద్ధమే తలపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా. సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు కూడా ఆర్తనాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, చాలామంది రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా అరణ్య రోదన పడుతున్న పరిస్థితి కూడా కనబడుతున్నది. సో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించండి. రైతుల పక్షాన ఎలాగైతే పోరాటం చేస్తున్నామో సర్పంచుల బిల్లులు కూడా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వందే.